ఆంజనేయ స్వామిని జగన్నాథుడు గొలుసుతో ఎందుకు బంధించాడో మీకు తెలుసా? సముద్ర దేవుడు జగన్నాథుడి భక్తిలో లీనమై ఎప్పుడూ స్వామి పాదాల దగ్గరకు చేరాలని ప్రయత్నించేవాడు. కానీ అలా ప్రయత్నించే ప్రతిసారి సముద్రం భారీ అలలతో ఉప్పొంగి పూరి నగరం అంతా సునామీ వచ్చినట్టు ముంచేసేది. ఇలా పదే పదే సునామీ విరుచుకుపడుతుండటంతో పూరి నగరాన్ని కాపాడడానికి జగన్నాథుడు తన ప్రియ భక్తుడైన హనుమంతుడిని పిలిచి, నాకు సహాయం కావాలి. సముద్ర దేవుడి అతి ప్రేమ వల్ల నా భక్తులకు ఆటంకాలు సంభవిస్తున్నాయి. నువ్వు ఇక్కడే సముద్రం ఒడ్డున నిలబడి ఈ నగరాన్ని కాపాడాలి అని చెప్పాడు. అది విన్న హనుమంతుడు ఎంతో సంతోషించి సముద్రం ఒడ్డున కాపలా కాస్తూ ఉంటాడు. దాంతో హనుమని చూసి సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. కానీ పూరి గ్రామంలో ఎక్కడైనా శ్రీరాముడి పూజ జరుగుతుందనంటే హనుమ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లిపోయేవారు. హనుమ లేని సమయంలో మళ్లీ సముద్రం ఉప్పొంగి నగరాన్ని ముంచెత్తేది. దాంతో జగన్నాథుడికి చాలా కోపం వచ్చి హనుమంతుడితో, మారుతి, నిన్ను ఎవరూ ఆపలేరు, నాకు వేరే మార్గం లేదు, నిన్ను కర్తవ్యం అనే గొలుసుతో కట్టేస్తాను అని చెప్పి పూరీ నగర సముద్రం ఒడ్డున ఆంజనేయ స్వామిని జగన్నాథుడు బంగారు గొలుసుతో కట్టేస్తారు. అక్కడే నిర్మించిన ఆలయం ఈ రోజు బేడి హనుమాన్ ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఆ గుడిలో ఇప్పటికీ బంగారు గొలుసుతో కట్టేసిన హనుమంతుడి విగ్రహం ఉంటుంది. అక్కడే ఉంటూ పూరీ నగరాన్ని సముద్రుడి నుండి కాపాడుతూ ఉన్నారని విశ్వాసం. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.